హాయ్ అండి. సండే స్పెషల్ ఏం చేశారు ఇంట్లో? మా ఇంట్లో అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేసామండి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ఉప్పు, కారం, పసుపు, ధనియా పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కోటింగ్ బాగా పడుతుంది. మీకు టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత అదే ప్యాన్లో ఒక 3 ఎగ్స్ని పగలగొట్టి అందులో వేసుకుని, ఎగ్స్ పగలగొట్టిన వెంటనే తిప్పేయకూడదండి. అవి కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. అది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్ వేసుకుని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. చికెన్ పీసెస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకుని అందులో కలుపుకోవాలండి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్లో ఆ రైస్ తీసుకొచ్చి ఇందులో వేసేయాలండి. తర్వాత ఇప్పుడు రైస్కి తగ్గట్టు 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాగా టాస్ చేయాలండి. అంతేనండి, ఏ సాసులు అవసరం లేదు. ఇంట్లోనే మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.